ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ హయాంలో టాలీవుడ్ను జగన్ అవమానించారనే అంశం మీద చర్చ జరిగింది. చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కొన్ని అంశాల్ని రేస్ చేశారు సార్. దానికి బాలకృష్ణ స్పందించారు. సైకో అంటూ జగన్ను మాట్లాడారు. అలాగే ఎవడు అంటూ ఏకవచనంతో చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడారు. బాలకృష్ణ మాటలు వివాదానికి కారణమయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు మెగా అభిమానులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వివాదానికి కారణమైన కామినేని శ్రీనివాస్ మాటలు, ఆ తర్వాత బాలకృష్ణ రెస్పాన్స్ ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. చిరంజీవి గారు సురేష్ గారు ఒకసారి రమ్మంటే కారు పోర్టులోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన్ తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్ట్ లో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేదు, ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని ఆయన రామన్నారు. రామంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాడుతూ వస్తే ఫస్ట్ షాట్ గేట్ దగ్గర కాదు ఆపేశారు. అందరూ దిగి రమ్మన్నారు. అదేంటి అంటే వెళ్ళారు. లోన సెకండ్ షాట్ ఇంత పెద్ద పిలిచి ముందు పోసారి మురళీకృష్ణ ఎట్టంటాను కూర్చోబెట్టి అంటున్నారు. మూడో షాట్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తాను. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగా ఏంటి మీరు పిలిస్తే మీరు వీళ్ళందరూ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాడు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారు. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీ ఇంకేం ఎగ్జాంపుల్ కాదు. వాళ్ళని అవమానం చేయాలా? అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, అది గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మరి కలవడానికి, లేకపోతే సినిమా డైలాగ్ మేము వచ్చాడు కలవమన్నారు అని ఏంటంటే అవి వింటాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమా డైలాగ్ ఇచ్చాడు కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాకు 9 పేరు వేశారు. అది ఎవరో నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గవర్నర్ చంద్రబాబు మంత్రి గారిని కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. Respect a human being, even be opposition or us. 9 పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చి అడిగాడు కలవడానికి. సారీ, అవును క్లారిఫై. వెరీ గుడ్. రైట్. అసెంబ్లీ సాక్షిగా సభలో లేని చిరంజీవికి ఘోర అవమానం జరిగింది అనే విధంగా సాక్షిలో ఒక బ్యానర్ ఐటమ్ వస్తే సార్, ఆంధ్రజ్యోతి కూడా ఈ వార్తను కవర్ చేసింది. యాజ్ ఇట్ ఈజ్గా బాలకృష్ణ ఏమన్నారో సభలో ఎవడు గట్టిగా అడగలేదు అని చెప్పి ఆంధ్రజ్యోతి కూడా ఈ కథనాన్ని ప్రచురించింది. ఇక అమెరికా పర్యటనలో ఉన్న చిరంజీవి వెంటనే బాలకృష్ణ వ్యాఖ్యలకు స్పందించి సుదీర్ఘంగా ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఒకసారి అది చదివి వినిపిస్తాను సార్ ప్రేక్షకుల కోసం. సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం, గట్టిగా ఎవ్వడు అడగలేదు అక్కడ అంటూ ఆయనంత గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవమన్నాడట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో
ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతోన్న దృష్ట్యా సినీ టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, దానయ్య, మైత్రి మూవీస్ వారు ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ ధరల విషయం మంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఒకరోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో 1-to-1 కలుస్తానని చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటూ ఉన్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని జగన్కు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేర్ని నానిగారు నాకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున 5 మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. నేనప్పుడు ఓ 10 మంది వస్తామని చెబితే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంతమందిని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడ ఉన్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే, గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ఇట్లు కే చిరంజీవి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఆయన రియాక్ట్ అయ్యారు సార్. బాలకృష్ణ చెప్తూ ఉన్నారు ఎవ్వడు గట్టిగా అడగలేదు అని చెప్పి. చిరంజీవి చెప్తూ ఉన్నారు నేను అప్పుడు ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది అని చెప్పి. సార్ ఈ వివాదం మీద మీ కామెంట్. ముందుగా వివాదం పైన ఎవరైనా ఏ అభిప్రాయమైనా చెప్పచ్చు సార్. అది కామినేని శ్రీనివాస్ది ఒక వర్షన్ ఉంది, బాలకృష్ణ వర్షన్ ఉంది, చిరంజీవిది ఒక వర్షన్ ఉంది. అది దట్ డిపెండ్స్ సార్. కానీ సంస్కారము, భాష ఇది ఇంపార్టెంట్ కదా. చిరంజీవి మామూలు వ్యక్తి కాదు. మామూలు వ్యక్తినైనా గౌరవించాలి. అందులో చిరంజీవి కోట్లాది మంది తెలుగు ప్రజల అభిమాన నటుడు, ఒక రకంగా ఆరాధ్య నటుడు. అందుకే ఆయన పట్ల ఉన్న అభిమానం వల్ల రాజకీయాలలో ఎలాంటి పరిణామాలు వచ్చినా స్టిల్ ఆయనకు చెక్కుచెదరని ప్రజాబలం ఉంది అంటే కారణమే ఆయన చిరంజీవి. సో ఇది ట్రూ మెగాస్టార్. ఇంకో నటుల్ని నేను తక్కువ చేయడం లేదు, కానీ బట్ డెఫినెట్గా తెలుగు సినీ అభిమానుల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్న, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్న గొప్ప నటుడు మనకు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. ఆ తరం తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో టాప్ మెగాస్టార్, ఆ పేరుకు తగ్గ నటుడు. రెండవది తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద. అది కార్మికుల సమస్యలు వచ్చినా, ప్రభుత్వంతో వివాదాలు వచ్చినా మీకు ఆయన ముందుంటాడు. మీకు చిరంజీవి పేరు కంపల్సరీగా వస్తుంది. గతంలో దాసనారాయణరావు లాంటి వాళ్ళు కొంత పాత్ర పోషించేవారు. సో సినిమా రంగంలో కూడా చిరంజీవి పట్ల ఆ గౌరవం ఉంది, ఆ మర్యాద కూడా ఆయనకు అందరూ ఇస్తారు. వివాదాలకు అతీతుడుగా ఆయనకు ఆ మర్యాద ఇస్తారు. మూడవది చిరంజీవి సహజ శైలి. అది అందులో లెటర్లో చెప్పినట్లు దురుసుగా మాట్లాడడం కానీ, నోరు జారడం కానీ ఎప్పుడూ మనం ఎక్కడ చూడలే. సో ఈవెన్ గరికపాటి ఇష్యూలో వివాదం వచ్చినప్పుడు కూడా మనము చిరంజీవి ప్రదర్శించినటువంటి స్వభావం చూసాం. ఆ తర్వాత గరికపాటి గారు కూడా దానికి వెనక్కి వచ్చారు. అది వివాదము ముగిసింది కూడా. అందువల్ల చిరంజీవికి ఉన్న ప్రత్యేకత రీత్యా, విలక్షణ స్వభావం రీత్యా
తెలుగు ప్రజల్లో ఆయనకున్న గౌరవం రీత్యా ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు గౌరవించాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా. తోటి నటుడుగా, తోటి రాజకీయాల్లో కూడా పాత్ర పోషించిన వ్యక్తిగా, అందులో పవన్ కళ్యాణ్తో పొత్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ అత్యంత గౌరవించే సోదరుడిగా ఏ రకంగా చూసినా కూడా చిరంజీవి పట్ల గౌరవం చూపాలి కదా. మరి ఈ అహంకారం ఏంటి, అహంభావం ఏంటి, ఎవడు గట్టిగా కోపం జగన్ మీద ఉండొచ్చు. ఇందులో జగన్ సైకో అన్నాడు, ఇదే టీడీపీ ఎమ్మెల్యే జగన్ సైకో అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. అసెంబ్లీలో అలా అనొచ్చా అంటే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పట్టుకుని వైసీపీ వాళ్ళు చాలా మాటలు మాట్లాడాడు కనుక జగన్ అన్నదానికి నాకు అంత ప్రాధాన్యత లేదు. అది రాజకీయ రంగంలో రోజు అనుకునే మాటలే. కానీ అక్కడ చిరంజీవి ప్రస్తావన చెప్పిన కామినేని శ్రీనివాస్ మాట్లాడిన తీరు చూడండి, నందమూరి బాలకృష్ణ మాట్లాడిన తీరు చూడండి, అక్కడే కంపారిజన్ కనబడుతుంది కదా. ఇద్దరు వర్షన్లు జగన్ విషయంలో ఒకటే, జగన్ గౌరవం ఇవ్వలేదు అన్నది కామినేని శ్రీనివాస్ చెప్పేది, జగన్ గౌరవం ఇవ్వలేదు అని బాలకృష్ణ కూడా చెప్తున్నాడు. వర్షన్లు తేడా లేదు, ఈవెంట్స్లో కొద్దిగా తేడా ఉండొచ్చు. కానీ మీకు చిరంజీవి ప్రస్తావన వచ్చేప్పుడు కామినేని శ్రీనివాసరావు ఎంత హుందాగా ప్రస్తావించాడో చూడండి. అది మరి బాలకృష్ణ ఎవడు, ఏంట భాష అది. సో ఈ దీన్ని నిజంగా చెప్పాలంటే ఒక మనిషి ఎవరమైనా తొందరలో పొరపాట్లో మాట అనొచ్చు, దొరుకుతుంది, ఎవరైనా మనుషులం కదా, తప్పేమీ లేదు. ఇమ్మీడియట్గా ఇంత వివాదం అవుతుంటే బాలకృష్ణ దానికి ముగింపు పలికి బహిరంగంగా చిరంజీవికి క్షమాపణలు చెప్పి, చిరంజీవి నాకు సోదర సమానుడు, నేను ఏ దురుద్దేశంతో అనలేదు, జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి పైన పరుషంగా మాట్లాడే క్రమంలో అన్నాను అని ఒక్క వివరణ ఇచ్చుంటే బాలకృష్ణ గౌరవం పెరిగేది, ఈ వివాదం ముగిసేది. నేను ఎందుకు ప్రస్తావించానంటే చిరంజీవి గరకపాటి వివాదం అలాగే ముగిసింది కూడా, మీరు గమనించండి. గరకపాటి చిరంజీవి సినీ రంగంలో ఎంతటి గొప్ప పాత్ర ఉంది అందరికీ తెలుసు. పోలిక కాదు కానీ గరకపాటి తెలుగు సాహిత్యం, ఇక ఇతర విషయాల్లో ఆయన భావజాలము దానిలోకి నేను వెళ్ళడం లేదు, ఎవరి భిన్నాభిప్రాయాలు ఎవరికైనా ఉండొచ్చు. సో ఆయన చెప్పే ప్రవచనాల్ని విశ్వసించే వారికి ఒక అభిప్రాయం ఉంటుంది, విశ్వసించని వారికి ఒక అభిప్రాయం ఉంటుంది, తప్పలేదు. కానీ తెలుగు సాహిత్యంలో, తెలుగు పద్యంలో గరకపాటే కదా. అది ఆ పద్యం వింటుంటే మనకు కూడా ఆనందం వేస్తుంది, ఎవరికైనా ఆనందం వేస్తుంది కదా. సో అందువల్ల తెలుగు సాహిత్యము, తెలుగు పద్యానికి గరికపాటి చేసిన సేవలు, సినీ రంగానికి చిరంజీవి చేసిన సేవలు దృష్టిలో పెట్టుకుంటే ఆ వివాదం ముగియాలని కోరుకోవాలి ఎవరమైనా. నేను ఆ రోజు మాట్లాడింది కూడా 5-6 లక్షల మంది చూశాను, యూట్యూబ్లో ఉంది. నేను తీసుకున్న వైఖరి ఇది. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటన జరిగినప్పుడు వ్యక్తిత్వం, ఎక్కడ మనిషి వ్యక్తిత్వం ముందుకు వస్తుంది అంటే ఆ కొంత సందర్భంలో ఘటనలు జరగడాన్ని వ్యక్తిత్వం రిఫ్లెక్ట్ చేయదు. కానీ జరిగిన తర్వాత నీవు ఎలా రియాక్ట్ అవుతావు. ఇప్పుడు ఇన్ని గంటలు అయిపోయింది వివాదమై, సోషల్ మీడియాలో మామూలుగా లేదు రెస్పాన్స్. నేను నిన్న మాట్లాడితేనే రాత్రి 9 గంటలకు వీడియో పెడితే ఇవాళ మార్నింగ్ లేసే వరకే 1,00,000 మంది చూశారు. అందువల్ల ఆ రకంగా ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే వాట్ మేక్స్ చిరంజీవి పట్ల నా ఉద్దేశం అది కాదు అని నేను ఉన్నది పోనీ. అందుకే నేను మిమ్మల్ని చెప్పింది సాక్షి కథన ఆధారంగా నేను మాట్లాడను, ఆ సాక్షి వాళ్ళ వర్షం వాళ్ళు ఇచ్చుకుంటారు, ఆంధ్రజ్యోతి కథనం తీసుకోండి అన్నది. అందుకే అంటే ఆంధ్రజ్యోతి కథనంలో మీకు రియాలిటీ మొత్తం ఉంది, సాక్షి కథనంలో వాళ్ళ వక్రీకరణ ఉంది, ఈనాడులోమో బాలకృష్ణ వ్యాఖ్యల్ని సంస్కరించి చెప్పే ప్రయత్నం చేశారు. ఎవడు అనలేదు సార్, ఎవరు అందువల్ల ఆయన ఎవడు అని అంటే ఈనాడు దాన్ని సంస్కరించి ఎవరు అని కవర్ చేశారు, సంస్కరించారు వాళ్ళు. ఒక రకంగా బాలకృష్ణ భాషను సంస్కరించారు. కానీ ఆంధ్రజ్యోతి కొద్దిగా ఫోర్త్ రైట్ జర్నలిజానికి పేరు కదా, సో ఉన్నది ఉన్నట్టు పబ్లిష్ చేశారు. అందువల్ల వీఆర్ టేకింగ్ ఆంధ్రజ్యోతి కాదు, బయట కూడా మనకు ఇప్పుడు మీ ప్రేక్షకులంతా చూశారు క్లియర్గా ఎవడు అని అన్నారు. సో వాట్ డస్ ఇట్ మీన్? సో చిరంజీవిని అవమానించడం ఏంటి అర్థం కాదు. బాలకృష్ణకు కోట్లాది మంది అభిమానులు ఉండొచ్చు, చిరంజీవికి లేరు అభిమానులు. సో చిరంజీవిని అభిమానమే కాదు, పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ వల్ల చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని మర్చిపోకూడదు కదా. ఇది నేను చెప్పడం కాదు కదా, నేను చెప్పింది చంద్రబాబు నాయుడే చెప్పాడు, అది కూడా బాలకృష్ణ షోలో చెప్పాడు, మళ్ళీ వేరే షోలో కూడా కాదు.
బాలకృష్ణ షోలోనే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వల్ల కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పిన తర్వాత మీరు ఆ యాంగిల్లో చూసినా, జనసేన యాంగిల్లో చూసినా, మరి చిరంజీవి పవన్ కళ్యాణ్ల మధ్య గ్యాప్ ఉంది అని కహానీలు మీడియాలో వచ్చినప్పుడు నేను చెప్పాను అదన్నీ అబద్ధము. ఆ మెగా కుటుంబం చాలా యునైటెడ్గా ఉంది. నాకు తెలిసినంత వరకు చిరంజీవి పవన్ కళ్యాణ్ల మధ్య ఆ అనుబంధం ఉంది అని. సో అందువల్ల నాకు పర్సనల్గా తెలుసు కనుక నేను చిరంజీవితో మాట్లాడాను కనుక చెప్పగలిగాను అన్నమాట. బట్టి ఏదో బేస్లెస్గా చెప్పలేదు నేను. సో ఆయనతో మాట్లాడాను. నేను TV9 జ్యూరీలో నేను జడ్జిగా వన్ ఆఫ్ ద జడ్జెస్. అప్పుడు నాకు చిరంజీవి నాగార్జుననే సన్మానం చేశారు వేదిక పైన. ఆ సందర్భంలో మాట్లాడాను కనుక నేను ఆ నమ్మకంతో చెప్పాను పవన్ కళ్యాణ్ పట్ల చిరంజీవి చాలా ప్రేమాభిమానాలు అని. పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి పట్ల ప్రేమాభిమానాలు చూపుతారు. అన్నదమ్ముల మధ్య ఏ రకమైన గ్యాప్ ఉంది అనడం పూర్తిగా అబద్ధం. కోర్ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయడం పట్ల భిన్నాభిప్రాయం ఉండదు, తప్పేం లేదు కదా. అన్నదమ్ముల మధ్య కూడా ఒక అంశం పైన భిన్నాభిప్రాయం ఉండడం నేరం కాదు. సో కానీ బట్ అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ యాంగిల్లో చూసిన, జనసేన యాంగిల్లో చూసిన, కూటమి స్థిరత్వము అనే యాంగిల్లో చూసిన, జన సైనికుల మనోభావాల రీత్యా చూసిన, మెగా అభిమానుల పట్ల ఉండే ఆ భావోద్వేగాల రీత్యా చూసినా కూడా ఇది మంచిది కాదు కదా. బాలకృష్ణకు మంచిది కాదు, తెలుగుదేశానికి మంచిది కాదు, కూటమిలో ఐక్యతకు మంచిది కాదు. ఇది ఏ రకమైనటువంటి ధోరణి. అందులో మళ్ళీ దానిపైన చంద్రబాబు నాయుడు స్పందన లేదు, తెలుగుదేశం పార్టీ స్పందన లేదు. మీకు ఆ సభాపతి ఉపసభాపతి ఉన్నట్లున్నారు బహుశా. రఘురామకృష్ణరాజు ఉన్నారు సార్. ఎక్కడ ఆయన వారించాలి కదా, న్యాయం కాదు కదా. ఇప్పుడు మీరు ఒక సభాపతి స్థానంలో కూర్చున్న వ్యక్తి, ఇది పద్ధతి కాదండి బాలకృష్ణ గారు. మీరు పోనీ ఆయన జగన్ సైకో అన్నందుకు రఘురామకృష్ణరాజుకి ఆనందం ఉండవచ్చు, తప్పలేదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు పట్ల జగన్ ప్రవర్తించింది కూడా మనకు తెలుసు. అందువల్ల ఆ ఇద్దరి మధ్య ఉండేది అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, వాళ్ళిద్దరు ఇష్టం. కానీ ఎప్పుడైతే చిరంజీవి గురించి ఎవడు అని ప్రస్తావించాడో ఉపసభాపతి దాన్ని రికార్డులకి వెళ్ళి తొలగిస్తానని చెప్పాలి కదా. సభలో ఒక్కరన్నా దీన్ని రికార్డులకి వెళ్ళి తొలగించాలి అనాలి కదా. విచిత్రం ఏంటంటే జనసేన సభ్యులని అడగాలి కదా దీన్ని. మరి ఆశ్చర్యం, చిరంజీవిని ఒంటరివాడు చేస్తారా మీరు? అందరి వాడిని ఒంటరివాడిని చేశారు కదా అన్యాయంగా. ఇప్పుడు వేరే వీళ్ళ విషయంలోనైతే వెంటనే అధ్యక్ష దీన్ని రికార్డులకు వెళ్ళి తొలగించండి అంటారా లేదా? మరి చిరంజీవిని పట్టుకొని ఎవడు అంటే రికార్డులకు వెళ్ళి తొలగిస్తున్నాను ఉపసభాపతి ప్రకటించడు, ముఖ్యమంత్రి అడగరు, టీడీపీ సభ్యులు కోరరు, జనసేన సభ్యులు కూడా కోరరు. విచిత్రం ఏంటంటే ఇది రికార్డులకు వెళ్ళి తొలగించండి అంటే ఇవాళ మనం చర్చించే అవకాశం కూడా ఉండేది కాదు కదా. మరి ఎందుకు రికార్డులకు వెళ్ళి తొలగించలేదు? ఇంకొకటి, శాసన సభకు ఒక రూల్స్ ఉంటాయి, ప్రోటోకాల్. నేను 8 ఏళ్ళు ఎమ్మెల్సీని, ఆ అథారిటేటివ్గా చెప్తున్నాను. పార్లమెంటరీ ప్రివిలేజెస్ బై కౌలన్ షెక్దర్, పార్లమెంటరీ ప్రివిలేజెస్ బై సుభాష్ కాశ్యప్, పీడీటీ ఆచార్య రాసిన అనేక ఆర్టికల్స్, ఇవన్నీ చదివిన వ్యక్తిగా, 2 సార్లు శాసన మండలి సభ్యుడిగా ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. శాసన మండలి ఎథిక్స్ కమిటీలో కూడా నేను సభ్యుని. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు. అది బేసిక్ సభా సాంప్రదాయం, బేసిక్ కన్వెన్షన్. నందమూరి బాలకృష్ణ తెలియకపోవచ్చు, ఇన్నేళ్ళు శాసనసభలో ఉన్నా. కానీ మరి ఉపసభాపతి చెప్పాలి కదా, ముఖ్యమంత్రి చెప్పాలి కదా. అన్నేళ్ల నుంచి చంద్రబాబు నాయుడు గారికి 40 ఏళ్ల శాసనసభ జీవితం ఉంది కదా. పద్ధతి కాదయ్యా. మన ముఖ్యమంత్రి గారు ఉన్నట్లున్నారు, సభలో ఉన్నారంటే మీడియాలో వచ్చింది, నేను వెరిఫై చేయలేదు కానీ మీడియాలో వచ్చింది. బట్ ఇది మీరు పద్ధతి కాదు, సభా సాంప్రదాయం కాదు. ఎందుకంటే సభా సాంప్రదాయం ఏంటి అంటే రైట్ టు రిప్లై ఉండాలి. ఈవెన్ ఒక IAS అధికారుల పైన ఒక సభ్యుడు పరుషంగా మాట్లాడినా సభాపతి వారిస్తాడు. మీరు అలా పేర్లు తీసుకొని మాట్లాడుతున్నారు, సభలో వాళ్ళు లేనప్పుడు మాట్లాడకూడదు. సభలో వాళ్ళున్న IAS అధికారులు సమర్థించుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు చిరంజీవికి ఆ సభలో ఎవరు సమర్థించారు? చిరంజీవి లేడు కదా. రైట్ టు రిప్లై అనేది ఫండమెంటల్ రైట్ కదా. ఇప్పుడు నా పైన మీరు విమర్శ చేసినప్పుడు నాకు సమాధానం చెప్పుకునే అవకాశం ఉండాలి. అందువల్ల సభా సాంప్రదాయం ఏంటంటే సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు అనేది సభా సాంప్రదాయం. అంటే గతంలో భువనేశ్వర్ గారి గురించి కూడా వైసీపీ సభ్యులు అనుచితంగా మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని టీడీపీ వాళ్ళు రైజ్ చేశారు. అసలు భువనేశ్వర్లో సభలో లేరు కదా అని చెప్పి దాని దీనికి మనకు పోలిక లేదు. అది ఆమె లేదు అన్నది ఇష్యూనే కాదు. అది ఆడ ఇష్యూ అది కాదు. ఇష్యూ అన్యాయంగా దుర్మార్గంగా మాట్లాడారు. అది మళ్ళీ వేరే ఇష్యూ. అది ఆ సభలో ఉన్నారా లేదా అన్నది ఇష్యూ కాదు. సభలో ఉన్నా మాట్లాడదు, లేకున్నా మాట్లాడదు, అట్లాంటి భాష.
సభలో ఉంటే కూడా మాట్లాడచ్చా? అట్లాంటి దుర్మార్గమైన ఆ నీచమైన మాట దయచేసి దాన్ని దీంట్లో తీసుకురాకండి. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, సభలో చిరంజీవి లేనప్పుడు, ఆయనకు అప్పుడు ఏం జరిగిందో చెప్పుకునే అవకాశమే లేనప్పుడు సభలో అది మాట్లాడడం సభా సాంప్రదాయం కాదు. ఇప్పుడు చిరంజీవి పత్రికాపరంగా ఇవ్వాల్సి వచ్చింది కదా. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అందులో ఆయన ఎక్కడా శశభిష లేకుండా సూటిగా మొహమాట లేకుండా మాట్లాడి ఇచ్చాడు. చాలా క్లియర్గా ఇచ్చాడు. నందమూరి బాలకృష్ణ ఏమన్నాడని కూడా చెప్తూ ఇచ్చాడు. సో ఎంత హర్ట్ అయితే అలాంటి స్టేట్మెంట్ చిరంజీవి నుంచి వస్తుంది. సహజంగా చిరంజీవి శైలి స్వభావం అందరికీ తెలుసు. జనరల్గా ఆయన మృదు స్వభావం కనుకనే రాజకీయాల్లో రాణించలేకపోయాడు. ఆయనే చెప్పాడు, నాకు సూట్ కాదు, మా తమ్ముడికి సూట్ వస్తుంది పవన్ కళ్యాణ్ గురించి ఇలా అని ఉంటే చీల్చి చెండాడేవాడు పవన్ కళ్యాణ్. కానీ చిరంజీవి కొద్దిగా మృదు స్వభావం కనుక అందుకైనా రాజకీయాల్లో ఎవరిని ఏమీ అనలేక తానే రాజకీయాలు తిరస్కరించుకున్నాడు. ఎందుకంటే ఆయనకు ఆ సెట్ కాదు అది. ఎందుకంటే చాలా వ్యక్తిగత నాకు అనుభవం వస్తుంది. ఎంత సౌమ్యుడు అంటే 2009లో ఎమ్మెల్యేగా ఆయన ఫస్ట్ టైం గెలిచాడు. నేను ఎమ్మెల్సీ. మాకు ఫస్ట్ మీటింగ్కు ఉభయ సభల సమావేశం జరుగుతుంది కదా, గవర్నర్ ప్రసంగం. సో అందరి దృష్టి చిరంజీవి మీద పడుతుంది, కామన్ కదా. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం మెగాస్టార్ సినిమా వచ్చారు. నేను శాసన మండలికి పోయే వరకు ఎమ్మెల్యేలు చెప్తాను, చిరంజీవి గారు మీ గురించి అడిగారు, అయ్యా నాగేశ్వర్ ఎక్కడున్నారు అని, మీరు ఇంకా రాలేదా అని అడిగారు అన్నాడు. నేనెంత చిన్నవాడిని చిరంజీవితో పోలిస్తే. చిరంజీవి నాకు ఒక్కరు కాదు, 4-5 వచ్చి చెప్పారు, చిరంజీవి గారు మిమ్మల్ని గుర్తు చేశారు, నాగేశ్వర్ గారు ఎక్కడా అని. అంటే నేను వెళ్ళి చిరంజీవి గారు ఫ్రంట్ రోలో కూర్చుంటే వెళ్ళి కలిశారు. చాలా ఆనందపడ్డాను. లేచి కౌగిలించుకొని నాగేశ్వర్ గారు ఇక్కడ కలిశామని. అంటే నాతో ఈయనకి ఏం పని చెప్పండి. ఆయన వెరీ ఆర్డినరీ ఎమ్మెల్సీ. చిరంజీవి మెగాస్టార్, ఒక ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 సీట్లు తెచ్చుకున్నవాడు. సో అది ఆయన స్వభావానికి నేను ఉదాహరణగా చెప్పాను మీకు. ఇలాంటి ఉదాహరణలు నేను 2-3 చెప్పగలను, ఒక్కటి కాదు. సో అందువల్ల సహజంగానే ఆయన చాలా మృదు స్వభావం. నేను ఏదో మీడియాలో చూసి పత్రికలో చదివి చెప్పడం లేదు, వ్యక్తిగత అనుభవంతో చెప్తున్నాను. అలా ఎవరిని అవమానించిన, మీరు ఎప్పుడన్నా బాలకృష్ణలాగా మాట్లాడిన చరిత్ర చిరంజీవికి ఉందా? మీరు చూడండి, ఒక్క సందర్భంలో అయినా చూడండి. ఎప్పుడన్నా ఏ మనిషి అయినా కొన్నిసార్లు పొరపడతాడు, కానీ పొరపాటు తర్వాత కూడా యూ షుడ్ అట్లీస్ట్ విడ్రా దెమ్ అన్కండిషనల్గా, బేషరత్గా అపాలజీ చెప్పడం వల్లే తప్పేమి లేదు కదా. నాకు తెలిసినంతవరకు బాలకృష్ణ కన్నా వయసులో పెద్దవాడు, అవునా కదా, సినీ రంగంలో పెద్దవాడు, రాజకీయాల్లో పెద్దవాడు. మరి ఇంకా ప్రాబ్లం ఏంటి? వయసులో పెద్దవాళ్ళు, సినీ రంగంలో పెద్దవాళ్ళు, రాజకీయ రంగంలో పెద్దవాళ్ళు, రాజకీయ వ్యూహాత్మక రీత్యా చూసిన అవసరం ఇలా సోషల్ మీడియాలో చూడండి. చిరంజీవి అభిమానులు ఏకిపారేస్తున్నారు బాలకృష్ణను. తెలుగుదేశం అభిమానులకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి, డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే అది తెలుగుదేశం అభిమానులు చిరంజీవి అభిమానులుగా మారితే రాష్ట్ర రాజకీయాలపైన ప్రభావం ఉంటుంది. ఆల్రెడీ తెలుగుదేశం అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నడుస్తున్నది అనంతపురం ఎమ్మెల్యే పుణ్యమా అని. సో ఇప్పుడు కొత్త వార్ ఫ్రంట్ మొదలు పెట్టుకుంటే ఎంత ప్రమాదమో పొలిటికల్గా. అందువల్ల రాజకీయాల వ్యూహాత్మకంగా చూసినా కూడా బాలకృష్ణ ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోవాలి. ఉపసభాపతి రంగనాథ్ దాన్ని రికార్డుల నుంచి తొలగించాలి. ముఖ్యమంత్రి సభానాయకుడిగా చంద్రబాబు నాయుడు పైన బాధ్యత ఉంటుంది. సభానాయకుడిగా తన పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్య కనుక, స్వయంగా తన బావమర్ది చేసిన వ్యాఖ్యలు కనుక, అధ్యక్ష ఇది పద్ధతి కాదు చిరంజీవి పట్ల అలా మాట్లాడడం, అందువల్ల దీన్ని మేము ఇది రికార్డులకి తొలగించండి అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ చిరంజీవి పట్ల తమ సంపూర్ణ గౌరవాన్ని ప్రదర్శిస్తూ తీర్మానం కూడా చేయాలి. దేశ 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పొందినటువంటి నటుడు. మీకు చిరంజీవి గురించి ఈ మధ్య మీరు చూడండి, అమీర్ ఖాన్ మాట్లాడింది గూగుల్లో దొరుకుతుంది. అమీర్ ఖాన్ బాలీవుడ్లో టాప్ యాక్టర్ కదా, మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది అమీర్ ఖాన్ అని చిరంజీవి అని. ఎంత గొప్పగా మాట్లాడాడు చూడండి. అసలు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు గౌరవించే నటుడు కదా. ఏంటిది హామీ ఏంటి? అసలు ఈ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏంటి? ఎవడు ఏంటి? అఫ్కోర్స్ మీకు జగన్ నచ్చకపోవచ్చు, అందుకే బాలకృష్ణ పోకపోవచ్చు. అయినా సినీ పరిశ్రమలో భాగంగా వెళ్లాల్సి ఉండేది బాలకృష్ణ కూడా. ఆయనను కూడా ఇంక్లూడ్ చేస్తానికి చాలా ప్రయత్నాలు చేసినట్టు చిరంజీవి లేఖలో కూడా ఉంది, మీరు గమనించండి. మరి ఫర్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్, ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ మధ్య ఒక క్లాష్ రావచ్చు, పోకపోవచ్చు, తప్పేమీ లేదు. అది పోయినప్పుడు పోయిన వారిని గౌరవించాలి కదా. పోయినవారు కూడా ఎవరు మళ్ళీ మామూలు వ్యక్తులు కాదు. రాజమౌళి పోయినవారు,
సో రాజమౌళి ఎవరు మామూలు నటుడా? ప్రపంచ సినీ దిగ్గజాలు ప్రశంసించినటువంటి గొప్ప దర్శకుడు కదా. తెలుగువారి కీర్తిని ఆస్కార్ వేదికలో వినిపించినటువంటి గొప్ప దర్శకుడు కదా. జక్కన్నగా పిలుచుకుంటారు కదా, మామూలు కదా జక్కన్న అన్న పదం. అంటే తెలుగు సినిమాను శిల్పంగా మలిచారండి కదా జక్కన్న అంటే మీనింగు. మహేష్ బాబు కూడా వెళ్ళినట్టున్నారు కదా. మహేష్ బాబు మామూలు నటుడా? సో మీరు ఒక ఫిలిం ఫ్రెటర్నిటీని బాలకృష్ణ గౌరవించాలి కదా. రాజకీయ ప్రత్యర్థిని గౌరవించాలని మనం కోరుకోము, గౌరవించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు బాలకృష్ణ గౌరవం ఇయ్యారు కనుక. కానీ మహేష్ బాబుని గౌరవించాలి, బాలకృష్ణను గౌరవించాలి, ప్రభాస్ను గౌరవించాలి. వీళ్ళే మామూలు నటులు కారు కదా. ఆర్ నారాయణమూర్తి వీళ్ళందరినీ రెస్పెక్టబుల్ పీపులే కదా. చిరంజీవి ఒక్కడే కాదు కదా. మీరు మొత్తం ఆ ఎపిసోడ్లో మీరు అందరినీ అవమానిస్తున్నారు కదా. అంటే జగన్ ముందట వీళ్ళంతా సాగిలపడినట్లు, జగన్ ముందట వీళ్ళంతా తల వంచినట్లు. ఏందా భాష అది? జగన్ ముందర వీళ్ళంతా సాగిలపడే స్వభావమా? వాళ్ళకి ఏమవసరం చెప్పండి. రాజమౌళికి ఏమవసరం? సినిమా టికెట్లు పెరుగుతుంది, పెరగకపోతుంది. ఆయన బాహుబలి నడవదా? ఆయనకి ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న డైరెక్టర్. ఆయన హాలీవుడ్లో సినిమాలు తీసుకొని కూడా సక్సెస్ కాగలడు. హౌ ఇట్ మ్యాటర్స్ టు రాజమౌళి నాకు చెప్పండి. ఓకే, సినిమా టికెట్లు పెరగవు ఇక్కడ. రాజమౌళి అయిపోతుంది. అమెరికాకి వెళ్ళి కూడా హాలీవుడ్ సినిమాలు తీసి హాలీవుడ్ డైరెక్టర్లకు పాఠాలు చెప్పి రాగలడు. దట్ ఈస్ వాట్ రాజమౌళి ఈజ్. సో మీకు ప్రభాస్ మామూలు నటులు కాదు వీళ్ళందరూ, బాహుబలి. సో మీకు అలాంటి నటులను మీరు పట్టుకొని వాళ్ళు ఏదో జగన్ ముందు సాగిలపడినట్లు. జగన్ అహంకారం గురించి మీరు ఏమన్నా మాట్లాడండి, అభ్యంతరం లేదు. జగన్ అహంకారాన్ని దులిపేయండి. మీకు ఎంత బ్రహ్మాండంగా దులిపేసినా అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో ఆయన టీడీపీ పట్ల అలాగే ప్రవర్తించాడు. దట్ ఈస్ పాలిటిక్స్. బట్ వై ఆర్ యూ ఇన్సల్టింగ్ యువర్ ఓన్ ఫిలిం ఫ్రెటర్నిటీ? ఆ ఫిలిం ఫ్రెటర్నిటీని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అది ఏ రకంగా సంస్కారం అవుతుంది, ఏ రకంగా రాజకీయం అవుతుంది? నాకు నిజంగా అర్థం కూడా కాదు. దీనిపైన ఏంటి సభలో ఒక్కరూ మాట్లాడకపోవడం ఏంటి? శాసనసభ సాక్షిగా తెలుగునాట మహానటునికి అవమానం ఎవడు అని సంబోధిస్తే ఒక్కరంటే ఒక్కరు. ఈ భాషా ప్రయోగం మంచిది కాదు. మీరు ఏ ఉద్దేశంతో అన్నా మీరు చిరంజీవి పట్ల గౌరవం ఉందని మేము అనుకోము, కానీ పొరపాటునైనా ఆ మీనింగ్ రాకూడదు. లెటర్స్ డ్రాప్ ఇట్ అని అనొచ్చు కదా. ఏమవుతుంది? శాసనసభ హుందాతనం పెరుగుతుంది కదా. తెలుగువారి శాసనసభ కదా. తెలుగు మహానటుని అవమానించడం ఎందుకు? మీకేమవసరం వచ్చింది చిరంజీవిని అవమానించడానికి? ఆయన మీకేమైనా ఇబ్బంది పెట్టాడా? ఆయన జగన్ కలవడమే మీకు కోపం అయితే ఆయన ఎందుకు కలిశాడు? ఆయన సినీ పరిశ్రమ సమస్యల విషయంలో ముఖ్యమంత్రి కలవతే ఎవరు కలుస్తారు? చెప్పండి. మీ వ్యక్తిగత భేషజాల కొరకు లక్షలాది మంది వేలాది మంది పనిచేసే సినీ పరిశ్రమ ప్రయోజనాలను తాకట్టు పెట్టాలా? ఎవరు ముఖ్యమంత్రి సీట్లో ఉండే వాళ్ళని కలుస్తారు? ఏముంది అందులో? ఎవరిని ముఖ్యమంత్రి సీట్లో ఉండాలో చిరంజీవి డిసైడ్ చేస్తాడా? ప్రజలు తీర్పు చెప్పాలని ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఆయన కలవద్దుకి ఎవరు కలవాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు కలవాల్సిందే కదా. నేను కలవను అంటే నడవదు కదా. వైసీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లయినా కలవాల్సిందే. సినీ పరిశ్రమ గురించి చర్చించాల్సి వస్తే పోసాని కృష్ణమురళైనా చంద్రబాబు దగ్గర పోవాల్సిందే కదా. సో అందువల్ల అబ్సల్యూట్లీ అభ్యంతరకరం. దీన్ని బేషరతుగా బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ వివరణ ఇవ్వాలి. సభాపతి దీన్ని రికార్డులకెళ్ళి తొలగించాలి. సభానాయకుడైన చంద్రబాబు నాయుడు రికార్డులకెళ్ళి తొలగించమని కోరాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి చిరంజీవి పట్ల జరిగిన ఈ అపశృతి మేము చింతిస్తున్నాము, మాకు చిరంజీవి పట్ల పూర్తి గౌరవం ఉంది అని ప్రకటించాల్సిన అవసరమే. ఒక తెలుగువాడిగా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న కోట్లాది అభిమానుల తరఫున మాట్లాడాల్సిన అవసరం, చిరంజీవి అభిమానులే కాదు కోట్లాది సినీ అభిమానుల తరఫున ఇలాంటి సంబోధించడం బాలకృష్ణ పట్ల కూడా సరైనది కాదు. రేపు ఎవరైనా బాలకృష్ణ పట్టుకొని అలా అన్నా సినీ నటుడుగా బాలకృష్ణ అంటే మాత్రం అంగీకరించరు. మీరు కావాలంటే రాజకీయ నాయకుడుగా బాలకృష్ణ ఏమని అనుకోండి, అభ్యంతరం లేదు. కానీ బాలకృష్ణ నటుడు కదా, వేలాది మంది లక్షలాది మంది అభిమానులు ఉన్న నటుడు కదా. నటుడిగా మీకు నందమూరి బాలకృష్ణను అవమానిస్తే కూడా అంగీకరించం. ఎందుకంటే వాళ్ళు కళామతల్ని ముద్దు బిడ్డలు, చిరంజీవి అయినా బాలకృష్ణ అయినా. అందువల్ల మనం సినిమా రంగానికి వాళ్ళు చేసిన కృషిని, సినిమాలో ఒక నటన ఒకరికి నచ్చచ్చు, ఇంకో నచ్చదు, ఆ పంచాయతీలోకి వెళ్ళొద్దు. కానీ ఇది కోట్లాది తెలుగు ప్రజలకు వినోదాన్ని పంచినటువంటి వారు కదా. ఎవరి పట్ల వారి కళ ఆ నేపథ్యం చూసినప్పుడు మనం అవమానించకూడదు.
రాజకీయంగా మీరు ఏమన్నా అనుకోండి. నేను అందుకంటున్నా ఇది ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా ఎందుకు రియాక్ట్ అవుతున్నా అంటే చిరంజీవి బాలకృష్ణ ఇష్యూ కాదు. రేపు బాలకృష్ణను ఇంకెవరైనా సినీ నటుడుగా బాలకృష్ణ విషయంలో ఇలాగే స్పందిస్తే కూడా తప్పే అంటారు.